రోహిణికి బాగా తలనొప్పి పెట్టటంతో, "అత్తయ్య నాకు చాలా తలనొప్పిగా ఉంది" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "సరే నువ్వు ఇక్కడ పడుకో, నీకు తడిగుడ్డ పెడతాను" అని చెప్పేసయితే తడిగుడ్డ పెట్టి మరి, "నువ్వు ఇలా కొంచెం సేపు రెస్ట్ తీసుకో అదే తగ్గిపోతుంది" అని చెప్పేసయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకుని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడకుండా అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "అయ్యయ్యో! రోహిణి ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఉన్నావు? ఏం జరిగింది?" అని చెప్పేసయితే చాలా కంగారుగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఎవరు ఈవిడ? ఎందుకు ఇక్కడ బాబుని తీసుకొని వచ్చి రోహిణిని ఇంతలా పలకరిస్తుంది అని చెప్పేసైతే అందరూ అనుకుంటూ అక్కడికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మని, వాళ్ళ కొడుకుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇదిలా తీసుకొని వచ్చేసింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "ఎవరండి మీరు? ఎందుకు రోహిణి కోసం ఇంత కంగారు పడుతున్నారు? ఎవరో తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మ అయితే ఏం చెప్పాలా అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సత్యం వచ్చి, "ఎవరండి మీరు? అయినా ఇక్కడికి ఎందుకు వచ్చారు? రోహిణి కోసం ఇంతలా ఎందుకు కంగారు పడుతున్నారు?" అని చెప్పేసైతే అందరూ అడుగుతూ ఉంటారు. ఆ మాటలకు అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ అమ్మ మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి ఇది ఇప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చిందో ఏంటో? ఇప్పుడు ఏం చెప్పాలో ఏంటో వీళ్ళకి అని చెప్పేసైతే చాలా టెన్షన్ తీసుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.